ఆ మూడవ పాయింట్ ఏమిటంటే, ఈ యొక్క చెరసాలలో దేవుడిచ్చేటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉంటాయో మనం చూడబోతున్నాం. ఈ చెరసాలలో దేవుడు లేక ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితిలో, ఈ శోధన కాలంలో దేవుడిచ్చేటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉంటాయో మనము వాక్యము ద్వారా లేక ఇర్మియా జీవితంలో నుండి కొన్ని మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఇర్మియా జీవితంలో ఇంత కష్టమైన సమయంలో ఇర్మియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయమును దేవుడు నాకు ఆయనతో పాటు సహవాసమును పెంచుకోవడానికి ఇచ్చాడు. శోధన నన్ను పాడు చేయడానికి కాదు, ఆయన నడిపించే మార్గము నన్ను నాశనం చేయడానికి కాదు. ఇది ఆయనతో సాన్నిధ్యాన్ని, కమ్యూనియన్ని అనగా ఒక సన్నిహిత సంబంధాన్ని, ఉన్నటువంటి బంధాన్ని ఇంకా పెంచుకోవడం కొరకు, దేవునికి నేను ఇంకా దగ్గరవడం కొరకు దేవుడు నాకు ఇచ్చాడని ఒక మంచి ఆలోచనతో దేవుని సన్నిధానములో ప్రార్థన చేయడం ప్రారంభించాడు భక్తుడైనటువంటి ఇర్మియా. ఆ సమయంలో దేవుడు ఏ విధమైనటువంటి ఓదార్పు, శ్రమలలో శోధనలో ఓదార్పును ఏ విధముగా ఈ యొక్క ఇర్మియాకి దేవుడు అనుగ్రహించాడో దాన్నే సదుపాయాలు, సౌకర్యాలు అని మనం పిలుస్తూ ఉంటాం. ఏ విధమైనటువంటి సదుపాయాలను దేవుడు ఇర్మియాకి అనుగ్రహించాడో ఈరోజు మనం చూడబోతున్నాం. క్లుప్తమైనటువంటి సందేశం కనుక మీరందరూ కూడా ఆసక్తిగా విన్నట్లయితే ఈ వాక్యం మీ అందరికీ కూడా దీవెనకరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక మొట్టమొదటిగా దీంట్లో 4 విషయాలు నేను చెప్తాను. 4 రకాలుగా ఆయన ఓదార్పును చెందాడు. ఆ కష్ట సమయంలో, ఆ కన్నీటి సమయంలో, ఆ వేదన బాధల సమయంలో, ఏమీ దిక్కుతోచనటువంటి పరిస్థితిలో, అంత మాత్రమే కాదు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో, అందరూ తమ స్వలాభము కొరకు చూసి ఈయన్ని ఏకాకిగా వదిలేసినటువంటి సమయంలో ఈయన దేవుడిచ్చి ఏ విధముగా ఓదార్పునిచ్చాడు, ఏ సదుపాయాలను, ఏ సౌకర్యాలను పంపించి ఓదార్పును ఈ యొక్క ఇర్మియాకి దేవుడు అనుగ్రహించాడో ఈరోజు 4 విషయాలు నేను చెప్తాను. ఈ 4 విషయాలు కొంతమంది జీవితాల్లో మీరు ఏ శోధనలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నా, ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఇవి ఓదార్పును అనుగ్రహిస్తాయని నేను దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా మీకు చెబుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఇర్మియా పొందినటువంటి ఓదార్పు ఏమిటంటే, అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆయనకి ఓదార్పు అనేది కలిగింది. అందరు చెప్పండి, దేని వలన ఓదార్పు కలిగింది? గట్టిగా చెప్పాలమ్మా. దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి ఇర్మియాకి ఓదార్పు కలిగింది. చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి. ఒక్క అరగంట సేపు అందరూ కూడా బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తెరచి పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై ఇలాగు చెప్పింది. ఏం చెప్పింది? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని, బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దిల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్య దేవతలకు పానార్పణము ఇచ్చిరో, నాకు కోపము పుట్టించురో, ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసుదరు.
ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన నాకు వారు కోపమే పుట్టించిన వారు. ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుడు చెప్పాడు. అలాగే ఈ మాట వలన యిర్మీయా ఆదరణ పొందలేదు. ఇంకొక మాట దేవుడు చెప్పాడు. అన్నీ చదవడానికి మనకు సమయం లేదు కానీ 37వ వచనానికి ఒకసారి రండి. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్టు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ చెరసాలలో ఉన్నటువంటి యిర్మీయా దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కలవరముతో నిండిపోయాడు, గలిబిలి గందరగోళముతో నిండిపోయాడు. అయినను విత్ అన్ కమిట్మెంట్ దేవుని యొక్క సన్నిధానములో ఒక నిబద్ధతతో ఎప్పుడైతే దేవునితో సహవాసం పెంచుకున్నాడో, దేవునితో మాట్లాడడం ప్రారంభించాడో, దేవునికి దగ్గరవడం ప్రారంభించాడో, వెంటనే దేవుని యొక్క స్వరము వినడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. యిర్మీయా, చెప్పు ప్రభువా, ఇదిగో నీ ప్రార్థన నేను విన్నానయ్యా, నీ గలిబిలి గందరగోళ పరిస్థితి నేను చూశానయ్యా, నేను నీకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాను, నేను నీకు మాటను సెలవిస్తూ ఉన్నాను. ఏంటి ప్రభువా? చిత్తం, నేను ఆలకిస్తూ ఉన్నాను, చెప్పండి అంటే దేవుడు అన్నాడు, ఇదిగో నేను చెప్పిన విధముగానే బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు వచ్చి ఈ దేశాన్ని దెబ్బ కొడతారు. అంత మాత్రమే కాదు, వారు దెబ్బ కొట్టినటువంటి ఆ యొక్క సమయంలోనే కల్దీలు కూడా వచ్చి ఈ దేశాన్ని మొత్తం తగలబెట్టేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చల్లా చెదరైపోతారు. కొంతమంది బబులోనికి తీసుకొని పోబడితే కొంతమంది కల్దీయుల చేత తీసుకొని పోబడతారు. ఎవరు ఎటు చెదిరిపోయారో ఎవరికి అర్థం కాదు. తల్లిదండ్రులు విడిపోతారు, పిల్లలు ఒక చోట ఉంటే తల్లిదండ్రులు వేరే చోట ఉంటారు. ఆ విధముగా ఎవడు బతుకున్నాడో, ఎవడు చచ్చిపోయాడో, ఎవడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎవడు ఏ దేశంలో ఉన్నాడో, ఎవడు ఏ యొక్క కష్టాలు అనుభవిస్తున్నాడో ఎవ్వడికి తెలియనటువంటి పరిస్థితి, ఒకడికి ఒకటి ఆదరణ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితిలో, ఇలాంటి దుష్టకరమైనటువంటి ఆ యొక్క సమయంలో నేనేం చేస్తానో తెలుసా? మరలా ఒకానొక రోజు వారందరినీ కూడా వారు దేశానికి నేను సమకూర్చుతాను. హల్లెలూయా. చెదిరిపోయారు. ఒకరు ఒక దేశానికి బానిసలుగా కొనుపోబడితే మరొకరు ఇంకొక దేశానికి బానిసలుగా కొనుపోబడ్డారు. వారి ఇల్లులు తగలబెట్టేశారు, వారి మందిరాలు తగలబెట్టేశారు, నిలువ నీడ లేకుండా మొత్తం శ్మశానంలా చేసి పడేశారు. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ముసళ్ళు లేదు, ఎవరు లేదు, ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయారు. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి. నిరంతరము ఏడుపు రోదనతో ఉండేటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు లేక యూదా ప్రజలు, వీరికి దేవుడిస్తున్నటువంటి మాట ఏమిటి? ఇదిగో భవిష్యత్తులో నేను చెప్పింది జరగబోతుంది. అంత మాత్రమే కాదు, నేను మరలా వారిని సమకూరుస్తాను. హల్లెలూయా. నేను వారిని సమకూర్చి నేను వారికి దేవుడినై ఉంటాను. ఏ భయము లేనిటువంటి ఆ రోజులు వారి జీవితంలో నేను రప్పిస్తాను. నా యందు భయభక్తులు కలిగి వారు జీవిస్తారు. వారికి నేను దేవుడినై ఉంటాను.
వారు నా ప్రజలై ఉంటారని యిర్మీయాతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి యిర్మీయా ఓదార్పును పొందాడు శ్రమకాలంలో. హల్లెలూయా. శ్రమకాలంలో ఓదార్పు కలగడం అంటే అది ఎవ్వరి వల్ల కానిటువంటి విషయం. మనము శోధనలో, శ్రమలో, కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చడం చాలా కష్టమైనటువంటి తరం. అమ్మా, నీ కష్ట సమయాల్లో ఓదార్పును కలుగజేసేది నీవు పొందినటువంటి రక్షణ మాత్రమే. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు యిర్మీయాకి చెప్పినటువంటి మాట మనము జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఒక విషయాన్ని డైరెక్ట్గా యిర్మీయాతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ప్రతిదీ కూడా నా ఆధీనములో ఉన్నది. హల్లెలూయా. ఒకరికి కీడు కలుగుటైనను, ఒకరికి మేలు కలుగుటైనను, ఒకరిని కనికరించుటైనను, ఒకరిని కష్టపెట్టుటైనను, ఒకరిని శపించుటకైనను, ఒకరిని ఆశీర్వాద పదములో నడిపించుటకైనను సర్వాధికారము ఎవరి చేతిలో ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే ఆయన చేతిలో ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. యిర్మీయా పొందినటువంటి రక్షణలో ఆయన నిజముగా ఓదార్పును పొందాడు. ఎందుకనంటే మమ్మల్ని లేవనెత్తేటువంటి తండ్రి మా పక్షమున ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నమ్మినటువంటి దేవుడు ఆయన సర్వభౌమాధికారమును కలిగినటువంటి వాడు, సర్వాధికారము కలిగినటువంటి వాడు. భూమి మీదను ఆకాశము మీదను సర్వాధికారము ఉన్నదని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా తండ్రి భూమి మీదను, పరలోకం మీదను, ఆకాశముల మీదను నాకు సర్వాధికారము ఇచ్చున్నాడు. ఏదియో ఆయన లేకుండా జరగదు, ఏదియో ఆయన సెలవివ్వకుండా అవదు. ఇది ఆయన చెబుతున్నటువంటి మాట. సర్వము దేవుని చేతి నుండే జరుగుతాయి. చాలాసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, అయ్యో చేయి జారిపోయింది, అయ్యో దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, నేను సాతాను చేతిలోనికి వెళ్ళిపోయాను, ఇప్పుడు నన్ను రక్షించేదెవడు? ఎవడ చెప్పాడు నువ్వు సాతాను చేతికి వెళ్ళావని? ఒకసారి సాతాను ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు యోబును చూసి బాగా మురిసిపోతున్నావు కదా, ఒక్కసారి నాకు అవకాశమే, నేను పెట్టేటువంటి బాధకి, నేను పెట్టేటువంటి శోధనకి వాడు నిన్ను విడిచిపెట్టి నన్ను వెంబడిస్తాడని అన్నాడు. అప్పుడు దేవుడేమన్నాడో తెలుసా? వెళ్ళి అలాగే కానివ్వే. దేవుడు అనుమతిస్తే వాడు వచ్చి యోబును శోధించాడు. శోధన కూడా దేవుడు పంపించేదే. శోధన దేవుని ఆధీనంలో ఉంది, ఆశీర్వాదము దేవుని ఆధీనములో ఉంది, రోగములు దేవుని ఆధీనములో ఉన్నాయి, స్వస్థత దేవుని ఆధీనములో ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ బై గాడ్. దేవుని చేత సమస్తమును కూడా నడిపించబడుతుంది అనేటువంటి క్లారిటీ దేవుడు యిర్మీయాకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ జైల్లో ఉన్నటువంటి యిర్మీయా వెంటనే హృదయంలో, అమ్మయ్య, ఒక భారం దిగింది నాయన. నీ శోధన బాధల్లో దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టినట్టు కాదు, నీ పరిస్థితుల పైన దేవుని యొక్క అనుగ్రహం ఉన్నది, నీ వ్యాధి బాధల పైన దేవుని యొక్క పర్మిషన్ ఉన్నది. అందుకనే సాతానుడు వచ్చి నిన్ను శోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సెలవు లేనిదే నీ తల నుండి వెంట్రుకైనను రాలేటువంటి అవకాశం లేదు. ఇట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. ఆయనకు తెలియకుండా, ఆయన యొక్క అనుమతి లేకుండా మన జీవితాల్లో ఏది కూడా జరగదు. అందుకనే ఏది జరిగిననో అది దేవుని వలనే జరిగిందన్నటువంటి నిజాన్ని మనమందరం కూడా గుర్తించేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా సాతాను చేతిలోకి నన్ను దేవుడు వదిలేశాడు, నో, దేవుడు నిన్ను సాతాను చేతిలోనికి వదలలేదు. పరిస్థితులన్నీ ఆయన చేతి క్రిందనే ఉన్నాయి. నువ్వు కంగారు పడవలసినటువంటి పనేమి కూడా లేదు. ఇంత శోధనలో
ఆదరణకరమైనటువంటి మాట ఇర్మియాకి ఏమిటంటే సమస్తమును ఆయన నమ్మినటువంటి దేవుని చేతిలో ఉన్నాయని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చెప్పున జరిగించువాడు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవ్వడునో సమర్థుడు కాడు. అమ్మా, పరలోకమునందును ఈ భూలోకమునందును సర్వ మానవాళి యొక్క బ్రతుకు ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాయని వాక్యము ద్వారా మనము గ్రహించగలం. చూడండి, ఆయన చెప్పిన సమస్తమును కూడా, ఆయన అనుగ్రహించినటువంటి లేక పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంఘటనలు కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని దేవుని బిడ్డలమైనటువంటి మనము తెలుసుకోవాలి. చాలాసార్లు మనం చేసే పని ఏమిటంటే, మేలు జరిగితే దేవుడును, కీడు జరిగితే సాతానుగాడి మీద తోసేస్తూ ఉంటాం. ఇక్కడ మనము వాక్యము తెలిసినటువంటి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, కీడు పంపించేది ఆయనే, మేలును పంపించేవాడు ఆయనే, మరణాన్ని పంపించేది ఆయనే, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే, శోధన పంపించేవాడు ఆయనే, ఆ శోధన నుంచి జయమును అనుగ్రహించేవాడు ఆయన అయి ఉన్నాడు. కనుకనే దేవుడు అన్నాడు, ఎటువంటి పరిస్థితి అయినా దేవుని చిత్తానికి అప్పగించుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేనోళ్ళు అనేటువంటి మాట, అయ్యి బాబోయ్ సాతానుగాడు, అయ్యి బాబోయ్ సాతానుగాడు. దేవుని అనుమతి లేకుండా ఆడు కూడా నీ జీవితంలో ఇంచు కూడా కదిపేటువంటి అవకాశం లేదు. తెలుసుకో ఈ మాట. నీకే శోధన కలిగినను, ఏ బాధ కలిగినను, ఎంత వేదన, ఎంత అనారోగ్యాలు వచ్చినను నువ్వు అనవలసినటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రభువా, ఎందుకని ఇది నా జీవితంలో అనుమతించావు? అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అప్పగించబడబోయే ముందు గెత్సెమనే వనములో ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ యొక్క చెమట బిందువుల వలె రక్తం వస్తున్నటువంటి సమయంలో, ఏ మానవుడైనా ఒంట్లో ఉన్నటువంటి నరాలు తెగిపోయి రక్తము చెమట వలె కారుతుంటే ఎవ్వడో బతకడు, అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఇక్కడ ప్రభు చేసినటువంటి ప్రార్థన అంటే, ప్రభువా, ఆయన సాతానా సాతానా సాతానని ఎప్పుడు సాతాను నిందించలేదు. ఆయన అన్నాడు, ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఈ గెత్సెమనే వనంలో, ఈ తోటలోనే చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, అది నీ చిత్తం కూడా కాదు. మరి ఈ పరిస్థితి నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో అది నీవు అనుమతిస్తేనే వచ్చింది నాయన. ఇదిగో ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు. ఆ శిలువ భారము మోయుటకు, ప్రజలందరి కొరకు బలవుటకు, నా రక్తమును ధారబోయుటకు ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను. ఈ గిన్నె తీసి నన్ను పంపించండి. తండ్రిని వేడుకున్నాడు. కానీ నువ్వు, అయ్య బాబో దెయ్యం వచ్చేసింది, అయ్య బాబో సాతాను వచ్చేసాడు, అయ్య బాబో సాతాను కార్యాలు జరిగిపోతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే సాతాను కార్యాలు ఎందుకు జరుగుతాయి నీ ఇంట్లో? నేను నిజముగా దేవునికి మొరపెడితే ఎందుకని అపవిత్రత లేక అపవాదిని ఇంట్లోనికి చొరబడతాడు? ప్రార్థన లేకనే సమస్తమును కోల్పోతున్నావు. ఆ విషయాన్ని తెలుసుకో. ప్రార్థన లేకనే శోధనలకు గురవుతున్నావు. ఇదిగో దేవుడు ఈ రోజు నీకు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ఏదైనానో నీ తండ్రితో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఎంత భక్తిగా జీవించినను ఇర్మియా వలె నీవు చెరసాల అనుభవంలోనికి వెళ్ళవలసి వచ్చినను ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఓదార్పును పొందుకుంటావు. హల్లెలూయా. అలాగే మరొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం
11వ వచనం, 1:11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఆ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆల్రెడీ ఆయన తన చిత్త ప్రకారముగా నా జీవితాల్లో, సంఘాలలో ఆయన కార్యాలను జరిగించుచూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూడవచ్చు. చూడండి, రోమియోలకు రాసినటువంటి ఆ యొక్క పత్రిక, రోమా 9వ అధ్యాయము 15 నుండి మీరు 23 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏం రాయబడి ఉందంటే, అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఎవనిని కనికరింతునో వానిని కనికరింతును, ఎవని ఎడల జాలు చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించి దేవుని వలననే ఆగును. ఇలాగా దేవుడు ఇక్కడ ఇంకా చాలా చక్కటి మాటలు రాయించాడు. మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు అంటున్నాడు, ఒకడి యందు జాలి పడాలి అన్నా, ఒకడిని కనికరించాలి అన్నా, అది దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుడే వారి పట్ల కనికరము చూపుతాడు. దేవుడే వారిని విడిపిస్తాడు. దేవుడే వారిని శోధనలోనికి పంపిస్తాడు. దేవుడే మరలా వారిని పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, సమస్తమును కూడా దేవుని యొక్క ఆధీనములో, ఆయన స్వాధీనములో ఉన్నవి. సమస్తమును జరిగించేటువంటి వాడు ఆయనే. అందుకని నీ కష్ట సమయాల్లో, నీ వేదనకరమైనటువంటి సమయాల్లో, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు చూసేవాడిగా, నీవు పొందినటువంటి రక్షణ, నీ దేవుని చూసి నీ రక్షణ బట్టి నువ్వు ఓదార్పును అతిశయపడేటువంటి వాడిగా మనం ఉండాలి. కానీ కంగారు పడి దేవుణ్ణి దూషించే వారముగా, భక్తి విశ్వాసాల్లో సన్నగిల్లిపోయే వారముగా, దేవునికి దూరమైపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు. ఇది ఇర్మియా పొందినటువంటి మొట్టమొదటి ఓదార్పు. తన యొక్క జైల్లో, తన యొక్క శ్రమకాలంలో. ఇప్పుడు రెండో విషయానికి మనం వద్దాం. రెండో ఓదార్పు, ఈ యొక్క ఇర్మియా పొందినటువంటి ఓదార్పు ఏమిటంటే, దేవుని యొక్క శక్తిని బట్టి ఓదార్పును పొందాడంట. దేవుని యొక్క శక్తిని బట్టి. చూడండి, దేవుడు ఇక్కడ ఇర్మియాకి ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఇర్మియా, రాబోయే కాలంలో ఫలానా వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. ఏం చెప్తున్నాడు? రాబోయే కాలంలో అంటే భవిష్యత్తులో ఏం జరుగుద్దో దేవుడు ముందుగానే ఇర్మియాకు తెలియజేశాడు. అవునా? ఒకసారి అందరూ కూడా పైకి చూడండి. అమ్మా, భవిష్యత్తులో ఏం జరుగుద్దో ముందుగానే ఇర్మియాకి దేవుడు చెప్పాడు. మీలో జాతకాలు చూపించుకునే అలవాటు ఎవరికైనా ఉందా? నేను మొన్ననే ఒక యాడ్ చూశాను. ఈ వారంలో నేను కర్ణాటక ప్రాంతంలో ఉన్నాను. అక్కడ నేను రూమ్లో ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం 2 రోజులు 3 రోజులు అక్కడ ఉన్నాం. తర్వాత రోజు మేము బయలుదేరి వచ్చేయాలి ట్రైన్ మధ్యాహ్నం. ఆ పగల ఖాళీయే. ఇంకా రూమ్లో టీవీ ఉంది కదా, కొద్దిగా న్యూస్ ఏమైనా చూద్దామని వార్తలు పెట్టాను. టీవీ 9 24 టీవీ సంథింగ్ ఏదో ఛానల్లో వార్తలు పెడితే, నేను పెట్టే సమయానికి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం అని అంది. బ్రేక్ కదా, తర్వాత న్యూస్ వచ్చేది కదా అని చెప్పి బ్రేక్ని అలా పెట్టి నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను. టిఫిన్ చేసేటప్పుడు ఒక యాడ్ అయిపోయింది, ఇంకో యాడ్ వచ్చింది. ఆ యాడ్ని చూసి నాకు నిజంగా ముందు ఆశ్చర్యం వేసిన తర్వాత నవ్వు వచ్చింది. ఏమిటంటే వశీకరణ. మరి మీరు చూసారో లేదో, భార్యాభర్తలకి వశీకరణ చేయబడును, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి వశీకరణ చేయబడును, ఇంకా వ్యాపారులకు వశీకరణ చేయబడును. అంటే వ్యాపారంలో ఎవడైనా వశీకరణ చేస్తే ఆడి వీడికి వచ్చేది, వీడి దాడికి వెళ్ళిపోద్ది, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. అంటే వ్యాపారానికి వశీకరణ చేయబడును, స్త్రీ పురుషులకు వశీకరణ చేయబడును.
ఏ మేటలు రా బాబు, మీ జాతకాలు చెప్పబడును, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, మీ లైఫ్ ఎలా ఉండబోతుందో, మీకు రాబోయేవారు ఎలా ఉంటారో, మీ చేతిరేఖలు ఎలా ఉంటాయో సమస్తమైనటువంటి చెప్పబడును. మీకు ఇక్కడ రింగులు దొరకబడును, అవి దొరకబడి అని పెద్ద యాడ్. నా చిన్నప్పుడు వినేవాడిని వశీకరణ అనే ఇలాంటి మాటలు చాలా గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో ఎవరో, అది చాలా భయంకరమైనది, ఎవరో చేయకూడదు, అలాంటి వారిని చూస్తే గ్రామస్తులందరూ కూడా కొట్టి చంపేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి చాలా కీడు, మరి చాలా దారుణంగా ఉంటారు, మనుషులు చంపుతారు, మనుషులకి ఈ చేస్తారు, ఆ విద్యలు ఈ విద్యలు చేస్తారు అని వారిని అసలు ఎక్కడా కనిపించేవారు కాదు, ఆ మాటలు ఎక్కడ కూడా వినపడేవి కాదు. కానీ ప్రస్తుత కాలం ఎంత దరిద్రంగా పనికిమాలిన దానిలో తయారైపోయిందంటే టీవీలోనే చూపించేస్తున్నాడు, ఇదిగో అఘోరాలతో పాటు మీకు వశీకరణ 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 అంటే ఒకడొకడు కొట్టి చచ్చిపోండి, మాకు మాత్రం డబ్బులే ఉండని అని అర్థం. ఇలాంటి పనికిమాలిని ఏమంటారు రోజుల్లో మనం ఉన్నాం. అమ్మా అసలు ఆ ఓడి వింటేనే చాలా నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి మనకు వస్తాయి, నెగిటివ్ వైబ్ వస్తుంది మనకి. అమ్మో ఏంట్రా బాబు అన్నట్టుగా వశీకరణలు చేస్తారు, అది చేస్తారు. ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తు కొరకు చెప్పడం. ఇవన్నీ జనాలు ఏ విధంగా తయారైపోయారని నేను ఇంకా మామూలుగా మాట్లాడుకుని మేము వదిలేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యిర్మీయాకి దేవుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది ముందుగానే తెలియజేశాడు. ఇక్కడ మనం లోకంలో ఉన్నటువంటి భవిష్యత్తు కొరకు చెప్పేటువంటి వారు లోకంలోనూ ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, అవునా? ఇప్పుడు ఏ ప్రవక్త అయినా వచ్చాడనుక ఏం చెప్తాడు? ప్రవక్త వచ్చి ఏం చెప్తాడండి? ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ప్రవక్త ఎవరైనా వచ్చారనుకో జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం అని మనకి ఏమిటి చెప్తారు, అవునా? ఈ బయట వారు కూడా చెప్తారు, జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం, ఏదో చెప్తారు. కానీ వాళ్ళకే మనకి తేడా ఉంది. ఏమిటంటే దేవుడు మనకి ఏదైతే తన ప్రవక్త ద్వారా సెలవిచ్చాడో దాన్ని ఎంత పవర్తో దేవుడు మనతో మాట్లాడాడో అంతే శక్తితో, అంతే పవర్తో ఆయన కార్యాన్ని చేయగలడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యిర్మీయాకి ఆయన శక్తి ఓదార్పునిచ్చింది, ఓదార్పునిచ్చింది. మీరు అనుకోవచ్చు బయట చెప్తున్నారు, ఇంట్లో చెప్తారు, ఎక్కడ చెప్తే ఏముందండి అని అనుకోవచ్చు. అమ్మా బయట చెప్పినోడు వేరు, అది జరగదు. కానీ దేవుని సన్నిధానంలో ఆత్మపూర్వకంగా దైవజనుడు ఏదైనా ఒక మాట చెప్పాడనుకో, ఆ మాట లేకపోతే ఆ యొక్క వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకనంటే లోకములో ఉన్నటువంటి వారు నిర్జీవమైన వారు, వారు కళ్ళుండి చూడరు, నోరుండి మాట్లాడరు, కాళ్ళుండి కదలరు. మనం తీసుకెళ్ళాలి, మనం పడేయాలి, మనం ముంచేయాలి, అన్ని మనమే చేయాలి. కానీ మన దేవుడు నాడు చూసావా, ఆయన నీ దగ్గరికి కదిలి రాగలిగినటువంటి వాడు. అందుకని ఆయన చెప్పాడంటే అది తప్పకుండా నెరవేర్చగలిగిన సత్తా కలిగినోడు. హల్లెలూయా. అందుకనే యిర్మీయా ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే చూశాడో వెంటనే ఆయనకి ఓదార్పు కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట చూడండి, ఎఫెసీయుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, 3:20. అమ్మా మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగి వాటి అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి ఉన్నటువంటి శక్తి కొరకు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమిటో తెలుసా? మనలో కార్య సాధకమైనటువంటి శక్తి చొప్పున ఆయన సమస్తమును చేయగలిగినటువంటి వాడు. నీ హృదయములో ఉన్నటువంటి ఆలోచనను, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములను సమస్తమును నువ్వు అడిగి వాటికంటేనో, నువ్వు ఊహించిన వాటికంటేనో అత్యధికముగా చేయగల శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అందుకనే తరతరముల నుండి ఆయన సంఘములలో దేవునికి నిరంతరము మహిమ కలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము మహిమ పరిచేది అందుకనే. మనము ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ఆయన్ని దర్శించడానికి వెళ్ళాను. ఆయన దర్శించడానికి వెళ్తే ఆయన చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా? దేవుణ్ణి నేను నమ్ముకున్న తరువాత మా వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టినా నాకు ఒకే ఒక్క కోరిక ఉండేదండి. నా తండ్రి ఎక్కడైతే ఆయన వ్యాపారమై చేసి ఉన్నారో అక్కడే నేను ఇల్లు కట్టుకోవాలి. ఆ స్థలం కొనడానికి కనీసం నా దగ్గర సరిపడా ఆ ధనము కూడా లేదు. ఎలాగైనా నేను నా యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థంగా నేను ఆ స్థలములోనే 3 సెంట్లో నేను ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాను. ఎప్పుడు నా హృదయంలో నేను దేవుణ్ణి అడిగేవాడిని. 3 సెంట్లు మాత్రమే దేవుణ్ణి అడిగాను, కానీ దేవుడు నాకు 7 సెంట్లు ఇచ్చాడు అన్నాడు. నా జీవితంలో నేను ఇంకేమీ సాధించక్కర్లేదు. ఎందుకనంటే నేనేదైతే సాధించాలనుకున్నానో దేవుడు నాకు అది ఇచ్చేశాడు. నా 7 సెంట్లో ఉన్నటువంటి నా యొక్క ఇల్లు నాకు రోడ్డు పక్కనున్న 10 ఎకరాల భూమితో నాకు సమానమండి. నా హృదయంలో నేను ఫుల్గా నిండిపోయాను. అంటే దేవునికి నాకు ఇంకా తృప్తిగా ఉంది, నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు ఆయన. అంటే అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా దేవుడు కార్యాలు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకో. లోకంలో వాడు రెచ్చిపోతాడంతే. ఆడు రెచ్చిపోవడం తప్ప ఆడి దగ్గర సత్తా ఏమి కూడా లేదు. కానీ మనం రెచ్చిపోవసరం లేదు, కార్యాలు జరుపుకుంటూ వెళ్ళిపోతాయి అంతే. హల్లెలూయా. నీ దేవునిలో ఉన్నటువంటి గొప్ప శక్తి అలాంటిది. యిర్మీయా దాన్ని ఎప్పుడైతే ప్రార్థించాడో, ఎప్పుడైతే దేవుడు శక్తికరమైనటువంటి మాటను, వాక్కును ఆ యిర్మీయాకు వినిపించాడో, వెంటనే యిర్మీయాలో ఓదార్పు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఓదార్పు. ఎందుకనంటే అయ్యా నేను సమస్తమును నా అధీనములో ఉన్నవన్నాడు. ఓదార్పు కలిగింది, కొంచెం ఓదార్పు కలిగింది. ఆయన శక్తి ఎంత గొప్పదో ఆయన చెప్పాడు. ఇదిగో ఎవ్వడు ఎక్కడ ఉన్నా, ఏ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయినా, ఎవ్వడు ఎక్కడున్నాడో తెలియకపోయినా ఒకానొక రోజు అందరినీ ఇదే ప్లేస్లో నేను కలుపుతాను అన్నాడు. హల్లెలూయా. ఎవడి వల్ల కాదు, ఎవరి తరం కాదు, అది దేవుడు చేసి చూపిస్తానన్నాడు, చేసి చూపించాడు. యిర్మీయాకు ఎప్పుడైతే దేవుడు ఇలాంటి శక్తికరమైనటువంటి వాక్కు వచ్చిందో, యిర్మీయాకు ఇంకొంచెం ఓదార్పు కలిగింది. హల్లెలూయా. నీ శ్రమలలో, నీ బాధలలో అమ్మా యిర్మీయా వలె ప్రార్థన చేయి. యిర్మీయాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. భారము కలిగి దేవుని అడుగు. నీకున్నటువంటి పరిస్థితి ఎలాంటిదైనా పర్లా, నువ్వు భారము కలిగి దేవుని సన్నిధానములో నువ్వు అడగగలిగితే నా దేవుడు నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా నీ జీవితంలో కార్యములు చేసి యుగ యుగముల వరకు, తరతరముల వరకు ఆయన సన్నిధానములో మహిమ పొందుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని నమ్మినటువంటి ప్రియమైన దైవ జనాంగమా, యిర్మీయా జీవితంలో ఈ 2 విషయాలు ఓదార్పును కలుగజేశాయి. ఒకటి రక్షణ, దేవుడిచ్చినటువంటి రక్షణ. అంటే దేవుడు సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నేను రక్షణ పొందిన దేవుడు, లేక నేను నమ్మినటువంటి నా దేవుడు, అమ్మో ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఓదార్పు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఏది ఎలా మారిపోయినా సరిచేసి నిలబెట్టగలిగినటువంటి సత్తా కలిగినాడు. ప్రారంభంలో అంతా కూడా గజిబిజిగా నీకు అనిపించిన, ప్రారంభంలో ఇది జరగదు అని నీకు అనిపించిన, ప్రారంభంలో నీకంతా కూడా అయోమయంగా నీకు అనిపించిన, కానీ తుదకు చివరికి అదంతా కూడా నీకు మేలుకరంగా
ఆ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆయన శక్తి అలాంటిది, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనమే అది. ఇప్పుడు మూడో విషయం చూద్దాం. మూడో విషయం ఇంకేమి ఈ యొక్క ఇర్మియాకి ఓదార్పును కలుగు చేశాయో మూడో విషయం. మూడవది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఆయనకి ఓదార్పును కలుగు చేశాయి. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి ఇర్మియాకి ఓదార్పును కలుగు చేశాయి. అందరూ పైకి చూడండి అమ్మా. మూడో విషయం ఏమిటో తెలుసా? ఆ దేవుని యొక్క సన్నిధి వలన ఇర్మియా ఓదార్పును పొందాడు. దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత, శాంతి ఉంటుందంట. హల్లెలూయా. చాలాసార్లు నేను కొన్ని సందర్భాలు చూశాను, కొన్ని అయితే విన్నాను. ఏంటో తెలుసా? ఏమండి, ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు. అందుకనే ఆ ఇంట్లో ఉన్న ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇంటికి రావడం మానేసి బయట తిరుగుతూ ఉంటాడు. చూసారు ఇలాంటి వాళ్ళు ఎవరినైనా? ఇంట్లోకి రాడు, బయట తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయే టైంకి వస్తాడు. ఎందుకనంటే ఇంట్లోకి వెళ్తే ఓ పక్కన పిల్లల గోల, ఓ పక్కన భార్య వేపుళ్ళు అంటే ఆ వేపుళ్ళు అండి, కూర వేపుళ్ళు కాదు. అయ్యే మీరు అనుకునే భార్య వేపుళ్ళు, పిల్లల వేపుళ్ళు, ఇవన్నీ తట్టుకొని ఇంకా ఇరిటేషన్కి వీడు బుర్ర పగిలిపోయి ఎక్కలేని జబ్బులన్నీ వచ్చేస్తాను. వీడు ఏం చేస్తాడంటే ప్రశాంతత కావాలని బయట తిరుగుతూ ఉంటాడు. ఇంకొకటి ఏం చేస్తాడో తెలుసా? ఆ బాబోయ్, ఇంట్లోకి వెళ్తే ఇలా బాధ భరించడం కంటే బయటికి వెళ్ళి తాగేసి ఇంటికి వెళ్తాం. ఎందుకంటే వీడు తాగితే ఎవడో కదపడో. ఎందుకంటే అలావిడ ఏదనుకో వీడు ఒంగబెట్టి నాలుగు దెబ్బలేసేస్తాడు. అందుకని వీడు తాగితే ఆవిడ కదపదు. పిల్లలు దగ్గర రారు, భార్య దగ్గర రాదు. అందుకని వీడు రోజు తాగేసి వెళ్తాడు. ఎందుకు? ప్రశాంతత కోసం. కానీ వీడు తాగే తాగుడంతా కూడా వీడికి ఏం చేస్తుందంటే కొన్ని రోజులకి ఆడి నరాలు పనిచేయవు, ఆడి బాడీలో తేడాలు వచ్చేసి ఆరోగ్యాన్ని పడదు. ప్రశాంతత కోరుకుంటాడు, కానీ ఆ ప్రశాంతత కంటే నిలువెల్లా ఆడికి ప్రశాంతత లేకుండా చేసే అనారోగ్యాలన్నీ ఆడు ఒంట్లోనే పెట్టుకుని తిరగవలసినటువంటి పరిస్థితికి దిగజారిపోతుంది. ఈ లోకంలో ప్రశాంతత కొరకు కొంతమంది టూర్లు వెళ్ళేవారు ఉంటారు. ఊర్లు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. పిల్లలు తీసుకునో లేకపోతే భార్యను తీసుకునో ఎక్కడికైనా దూరంగా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత బాగోదు. బయట ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. అప్పుడు చక్కగా కావాల్సినవి తింటాం, కొనుక్కుంటాం, పిల్లలతో కారు విసాదకి తిరిగి వచ్చేస్తాం, డీజిల్ కొట్టేస్తాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టావేంటి అయిపోద్ది. ఇంకా అంతే. ఊరెళ్ళినా తిరిగి వచ్చేసరికి ప్రశాంతత ఉండదు. ఇంకెక్కడికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది చెప్పండి మీరే. టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటమ్మా? మీ ఇంటికి వెళ్ళాలా? ఎవరింటికి వెళ్ళాలి? ప్రశాంతత కావాలి అంటే మనం ఉన్నటువంటి స్థలంలో అనగా మన ఇంట్లో దేవుని యొక్క సన్నిధి ఉండాలి. హల్లెలూయా. ఇర్మియా ఇంట్లో లేడు, జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? జైల్లో ఉన్నాడు. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇర్మియా ఎలా ఉన్నాడో తెలుసా? ప్రశాంతంగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఇర్మియాతో పాటు ఉంది. నీ ఇంట్లో నెమ్మది ప్రశాంతత కొరకు, ప్రశాంతమైనటువంటి ఆ యొక్క బ్రతుకు కొరకు నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిని నీ ఇంటిలో నువ్వు దింపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో ఉంటే నిజముగా ఇంట్లో అప్పులున్నా సరే ప్రశాంతత, ఇంట్లో ఎవరొకరికి బాగోకపోయినా ప్రశాంతత, పీస్ఫుల్గా ఉంటుంది. నిజముగా దేవుడిచ్చే దేవుని యొక్క సన్నిధి ఆ విధముగానే మన ఇంట్లో కార్యం జరిగిస్తుంది. ఇక్కడ ఇర్మియా జీవితంలో ఏం జరిగిందో ఒక్క విషయం చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటో అంటే
ఇర్మియా జైల్లో ఉన్నాడు. అప్పుడు వరకు అంతా ప్రకటించేసి దేవుడు చెప్పన్నాయన్ని చెప్పేశాడు. ఈయన చెప్పిన మాటలకు అందరికీ కాలిపోయి తీసుకెళ్లి జైల్లో వేసేశారు. కొన్ని రోజులకి దేవుని యొక్క పని ఆ యొక్క ప్రదేశంలో మొదలైపోయింది. ఏమిటంటే మెల్లమెల్లగా కరువు రావడం ప్రారంభించిందంట. ఏమో రావడం ప్రారంభించిందమ్మా, చెప్పండమ్మా. మెల్లమెల్లగా కరువు రావడం ప్రారంభించింది. అక్కడున్న వారందరూ కూడా ప్రతి పూటకి వారు కావలసినటువంటి అప్పముల కొరకు, ఆ దేశాల్లో ఎక్కువ అప్పడాలంటే రౌండ్గా ఉన్న బ్రెడ్లు అయి తింటూ ఉంటారు కదా. విదేశాలు వెళ్ళిన వాళ్ళు తెచ్చేది ఎప్పుడు కూడా బ్రెడ్లు అవి ఒలుచుకుని వారు తింటూ ఉంటారు. ఏ పూటకి ఆ పూట ఆ బ్రెడ్, ఆ రొట్టె దొరకడం కొరకు బయట అందరూ కూడా చాలా కష్టపడుతున్నారంట. ఎవడు నెమ్మదిగా లేడు. ఏ రోజు తిండి ఆ రోజు వెతుక్కోకపోతే ఆ పూటాడికి పస్తులే. అంత దారుణంగా ఉంది పరిస్థితి బయట. ఆహారంలో సమృద్ధి లేదు, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇర్మియా ఎలా ఉందో తెలుసా? సైనికులు వెళ్ళి మంచి అప్పం కాల్చి ఊర్లోకి వెళ్ళి ఎవరి దగ్గర అప్పం తీసుకొచ్చి చక్కగా కాల్చి ఇర్మియాకి ఇస్తున్నారంట తినమని. హల్లెలూయా. చూసారా, లోకమంతా కష్టాలతో నిండిపోయింది. ఆ కష్ట సమయంలో కూడా ఇర్మియా ప్రశాంతత కలిగి ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా ఎన్నో అప్పులు ఉంటాయి, ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి, డబ్బులన్నీ హాస్పిటల్కి ఖర్చు అయిపోతాయి. కానీ తినడానికి కానీ వేసుకోవడానికి కానీ ఉండడానికి కానీ దేవుడు ఏ కొదువ మనకు చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల శోధనలు వస్తూనే ఉంటాయి, ఎవడకు రావు. కోట్లు గడించినోడు ఆరోగ్యం బాగాలేదని తిరుగుతున్నాడు, అవునా? కోట్లు గడించినోడు ఆరోగ్యం బాగాలేదని తిరుగుతున్నాడు. ఏమీ లేనోడు ఆరోగ్యం బాగాలేదని తిరుగుతున్నాడు. ఇంక నీకు అడిగి పెద్ద తేడా ఏముంది? తేడా ఏమీ లేదు. కానీ ఆడికి మనకున్న తేడా ఏంటో తెలుసా? ప్రశాంతత. హల్లెలూయా. మనకున్న దాంట్లో దేవుడు ప్రశాంతతను అనుగ్రహించి మన జీవితాన్ని సాఫీగా నడిపించేస్తున్నాడు, అంతే. హల్లెలూయా. ఇక్కడ చుట్టూ కరువే. తినే తిండి కొరకు ప్రతి ఒక్కడు, కొంతమంది అయితే దొంగతనాలు చేస్తున్నారు, కొంతమంది పక్కనోడు ఆ యొక్క తిండిని లాగేసుకుంటున్నారు. ఏ పూటకు ఆ పూట చాలా కష్టపడి ఏడ్చుకుంటూ మాడిపోతూ కష్టపడుతుంటే జైల్లో ఉన్నటువంటి ఇర్మియా మాత్రం సైనికులు తెస్తున్నారు, ఏ పూటకు ఆ పూట తిండి పెడుతున్నారు, శుభ్రంగా తినేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడంట నీ జీవితంలో ఉన్నటువంటి భయాలను ఒక వాహనములాగా చేసుకొని నీ జీవితంలో తిరుగుతూ ఉంటాడంట. అర్థమైందా? నీ జీవితంలో ఏ భయాలైతే ఉన్నాయో ఆ భయాలను దేవుడు ఒక వాహనములాగా చేసుకుని నీ జీవితంలో తిరుగుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఆ శోధన భయాలను పోగొట్టి నిన్ను ధైర్యముతో నింపడము కొరకు. హల్లెలూయా. ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. శిష్యులు ఆ సముద్రంలో దేవుని మాట చొప్పున వెళ్ళిపోతున్నారు. తెల్లవారుజాము కావస్తూ ఉంది, 3:30-4 అయిపోతుంది. ఆ సమయంలో పెద్ద గాలి, వాన, తుఫాను. చచ్చిపోతామేమో అనుకుని అటు ఇటు కేకలు పెట్టుకుంటూ అమ్మో అమ్మో బాబోయ్ బాబోయ్ అని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో తెల్లగా ఏదో నడుచుకుంటూ వస్తుంది నీటి మీద. వీళ్ళు తేరు చూసి ఒకడు చూశాడు, రే మనకి గాలి తుఫానే కాదురా, దెయ్యం కూడా, చెప్పండమ్మా, దెయ్యం కూడా వచ్చేస్తుంది, ఎటు కదలకుండా మధ్యలోనే నలిగిపోతున్నావురా అనగానే అసలైన పిరుకోడైన పేతురు చూశాడన్న. మొత్తం ఇంకా పడవలో రంకులేస్తున్నారు అందరూ. అటు కదిలిపోయి గోలెట్టేసి చెప్తుంటే అక్కడి నుంచి స్వరం వినపడుతుంది. ఏమిటో తెలుసా? భయపడకుడి, ఇదిగో నేనే. హల్లెలూయా. నేనే అనగానే వీరికి తెలిసిపోయింది, ఒరే మన ప్రభు వచ్చేస్తున్నాడు. పరిస్థితులను చూసి భయపడిపోయేటువంటి వారు. ఎప్పుడైతే దేవుడు నడుచుకుంటూ నీటి మీద నడుచుకుంటూ వచ్చి ఆ ధోనిలోనికి ఎక్కాడో వెంటనే సముద్రం నిమ్మలైపోయింది, తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, అన్నీ ఆగిపోయి
ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారంట. హల్లెలూయా. ఆ సమయంలో శిష్యులందరూ కలిసి అన్నటువంటి మాట ఏమిటో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా? వారందరూ కూడా ఆయనను చూచి విభ్రాంతి నొందిరి అనేటువంటి మాటను చూస్తున్నాం. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి వారి గుండెల్లో ఒక ధైర్యం వచ్చింది. ఏమిటో తెలుసా? ఇదిగో ఈ వ్యక్తి మనతో పాటు ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా ఐ డోంట్ కేర్. హల్లెలూయా. అందుకనే చూడండి, దేవుడు ఎప్పుడైనా ఇదిగో నేను శత్రువు చేతికి అప్పగింపబడతాను, నన్ను సిలువ వేస్తానంటే పేతురు అనేవాడు, అబ్బడ ప్రభువా నేను టచ్ చేసేది, ఆడెదురుగా నేను నిలబడిపోతాను. ఈ మాట ఎలాగన్నాడు? ఆయన అన్నాడనే ధైర్యంతో అన్నాడు. ఎప్పుడైతే ఆయన నిజంగా పట్టుకున్నారో, ఆయన ఎవడో నాకు తెలియదు బాబు, మా నన్ను వదిలేండి తండ్రి అని దన్నాలెట్టు పారిపోయాడు. చూసారా? ఆయన చేసినటువంటి కార్యం, ఆయన వారితో పాటు ఉండగా, అంటే వారు భయాలను దేవుడు ఒక వాహనములా చేసుకుని వారి జీవితాల్లో తిరిగినప్పుడు ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తి ప్రభావమును చూచి వారిలో ఉన్నటువంటి భయము పారిపోయింది. ఆయన లేనప్పుడు మరలా భయపడ్డారు, కానీ మరలా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మరలా పంపించినప్పుడు వారు మరలా బలమును పొందుకొని ఈసారి ఇంక మొత్తం ప్రపంచమంతటా తిరిగేశారు. హల్లెలూయా. హల్లెలూయా. నీలో భయాలను దేవుడు పోగొట్టాలి అంటే ఆ భయాలు గుండా నువ్వు వెళ్ళాలి ముందు. హల్లెలూయా. నువ్వు అనుమతించు దేవుణ్ణి. నీ శ్రమలే నీకొక మెట్లుగా దేవుడు చేస్తాడు. నీ శోధనలే ఆశీర్వాదకరముగా దేవుడు చేస్తాడు. సారెపతు వెధవరాల్ని దేవుడు ఏ విధంగా పోషించాడు? ఆవిడికి పెద్ద కష్టం వచ్చింది. ఏమిటంటే, ఎంత నూనె, ఎంత పిండి ఉంది. అయ్య బాబోయ్, ఈరోజు నేను నా కొడుకు తినేసి సావే మాకు శరణం, సావే మాకు శరణం, ఓ శరణం అనుకుంది. కానీ ఆమె కష్టాన్ని దేవుడు మాఫీ చేయడం కొరకు ఆమె కష్టాలని ఉపయోగించుకునేటువంటి ఒక ఆయన పంపించాడు. ఏంటో తెలుసా? ప్రవక్తను పంపించాడు. ఆయన అన్నాడు, అమ్మా ఒక అప్పం నాకు ఇవ్వి, మాకే లేక మేము ఏడుతుంటే మేమిద్దరు చెరుకో చిన్న చిన్న అప్పాలు కాల్చుకుని ఈ రోజుతోటి చచ్చిపోతామని మేమనుకుంటే మా దగ్గర లాక్కుంటావు నువ్వెవడవయ్యా అన్నట్టు చూసింది ఆవిడ. చూసారా? కష్టాలనే దేవుడు నీలో ఉన్నటువంటి భయాలు, నీలో ఉన్నటువంటి కష్టాలనే ఒక వాహనములాగా చేసుకొని నీ జీవితంలో తిరుగుతూ ఉండగా నువ్వెప్పుడు కూడా చింతపడకు. ఎందుకంటే ఆ కష్టాలలో నుండే దేవుని యొక్క కార్యం మొదలవుద్ది. హల్లెలూయా. ఆ సారెపతి వెధవరాలు ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి అప్పములు ఆయన అన్నట్టుగానే మనసులో బాధ ఉంది, మనసులో మాకే సరిపోవన్నట్టుగా ఉంది, కానీ లోబడి ఎప్పుడైతే ఇచ్చిందో ఆ కష్టాల్లో నుండే దేవుడు ఆ కుటుంబాన్ని 3 సంవత్సరాలు పోషించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కష్టాల్లో నుండే నీకు ఆశీర్వాదం ఉంది. కష్టాలు చూసేప్పుడు భయపడుకో, కష్టాలు చూసేప్పుడు వెనకడుగు వేయకో. నీ శోధనలో, నీ కష్టాల్లో నీ అభివృద్ధి అక్కడే దాగి ఉన్నది. హల్లెలూయా. నీ ఆశీర్వాదం దాంట్లోనే ఉన్నది. క్రైస్తవులమైనటువంటి మనము శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సంతోషించేవారుగా మనం ఉండాలి. ఎందుకనంటే మన ఎదుగుదల ప్రారంభమైంది కనుక. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు పైకి గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించి వేస్తాను. చూడండి, ఇంకొక మాట చెప్పి ఇప్పుడు 3 ఓదార్పులు ఆ చెరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క ఇర్మియాకి దేవుడిచ్చినటువంటి ఓదార్పు. మొదటిది ఏమని చెప్పాను? ఏమని చెప్పాను రా? రక్షణ. ఆయన సమస్తమును తన ఆధీనములో ఉంచుకున్నాడు. ఇక నాకు భయం లేదు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ. హల్లెలూయా. నీకు నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు. మనకున్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఏమొచ్చినా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ. ఉన్నా పోయినా నాకు పెద్ద ఊడిపోయేదేమీ కూడా లేదా. ధైర్యం, ఓదార్పు గుండెల్లో. దేవుని రక్షణ బట్టి ఓదార్పు. రెండోది దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని బట్టి ఓదార్పు. అని ఏదైనా చేయగలిగినటువంటి వాడు.
అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు చేసి మన ద్వారా తరతరములు తన సన్నిధానములో మహిమ పొందేటువంటి వాడు. హల్లెలూయా. మూడవది ఏంటి? దేవుని యొక్క సన్నిధి, ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధి మన యొక్క కష్టాలను, మన యొక్క శోధనలు, మన యొక్క భయాలను వాహనములా చేసుకుని మన జీవితాల్లో తిరుగుతూ ఉంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ భయాలను పోగొట్టి నీ జీవితంలో కార్యము చేయడం కొరకు. హల్లెలూయా. మన ఉదాహరణకి శిష్యులు వెళ్తున్నటువంటి ధోనిని చూసాం, సారేపతి వెధవరాల కొరకు చూసాం. నాలుగవది చెప్పి నేను ముగించి వేస్తాను, చూడండి ఒకసారి. నాలుగవది ఏమిటంటే, దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఆయనకి ఓదార్పు వచ్చిందంట. హల్లెలూయా. అమ్మా, ఏంటది? దేవుని యొక్క వాగ్దానం. ఇంకొక నెలలో మనం ఏం తీసుకోబోతున్నాం? వాగ్దానం. ఇంకొక నెలలో మనం తీసుకుంటాం. ఏంటది? తీసుకుంటారా? దేవుని యొక్క వాగ్దానం తీసుకుని మనం ఏం చేయాలి? చదువుకొని దాని ప్రకారంగా మనకి ఎలా నెరవేరుతుందో మనం చూసుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఏటో బైబిల్లో తీసుకునేటప్పుడు మొత్తం అయిపోయి నాకు కావాలి. తీరా తీసుకున్న తర్వాత ఏం చేస్తావమ్మా? తీసుకెళ్ళి బైబిల్లో పడేస్తామండే. నీ వాగ్దానం ఏమొచ్చిందమ్మా? మా తెలియదండి, బైబిల్లో ఉంటుంది. మరి అది నెరవేరిందో లేదు చూసుకోవా? దేవుడు చూసుకుంటాడండి. మరి నువ్వేం చేస్తావు? వాగ్దానం, దేవుని వాగ్దానము ద్వారా ఓదార్పును పొందాడు. ఎవరు? యిర్మీయా. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం, దేవుడు ఏ వాగ్దానం ఏం చెప్పాడో ఒకసారి చూడండి. యిర్మీయా 15వ అధ్యాయం. అంటే దేవుని వాగ్దానం అంటే దేవుని యొక్క వాక్యం. మనం తీసుకునేటువంటి వాగ్దానం కూడా దేవుడు మన కొరకు ఆ సంవత్సరంలో మన కొరకు నిర్ణయించినటువంటి వాక్యాన్నే మనం తీసుకుంటాం. అవునా? వాక్యాన్నే వాగ్దాన రూపేణ తీసుకుంటాం మనం. వాక్యమే వాగ్దానం, వాక్యమే దేవుడు. అదే మన జీవితంలో కార్యం జరిగించుది. కనుక ఈ యొక్క యిర్మీయా కూడా దేవుని యొక్క వాక్కు, ఆ సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడాడు. ఆయన మాటనే నమ్మి విశ్వసించేటువంటి వారు, అంటే దేవుని యొక్క వాక్యము మీద బాగా ఆధారపడి బలముగా నమ్మినటువంటి వ్యక్తి ఎవరంటే యిర్మీయా. మనకి యిర్మీయా 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక. చాలమ్మా, చూడండి అక్కడ వాక్యంలో మనము చూసినప్పుడు ఆయన మాట పైన, అంటే దేవుని యొక్క వాక్కు పైన, దేవుని యొక్క మాట పైన ఎంత ఎలా ఆనుకొని ఉన్నాడో అక్కడ విషయాలన్నిటినీ కూడా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే నీ జీవితంలో మొట్టమొదటిగా నీ రక్షణ బట్టి నీకు ఓదార్పు కలగాలి ప్రియమైన దేవుని బిడ్డ. రెండవదిగా నీ యొక్క దేవుని యొక్క శక్తిని బట్టి నీకు ఓదార్పు రావాలి. మూడవదిగా దేవుని యొక్క సన్నిధిని బట్టి నీకు ఓదార్పు. నాలుగవదిగా దేవుని యొక్క వాగ్దానమును బట్టి, ఆయన వాక్యములో ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో అది తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. ప్రారంభంలో నేను చెప్పాను, ఆయన మాట ఇచ్చేవాడు, ఆ మాటను నిలబెట్టుకొని కార్యం చేసేవాడు. ఆయన వాగ్దానమును ఇచ్చేవాడు, ఆయన ప్రవచనాన్ని ఇచ్చేవాడు, ఆ ప్రవచనమును ఎలాంటిదైనా నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకని దేవుని యొక్క వాగ్దానమును లేక దేవుని యొక్క వాక్యాన్ని మీద ఆయన ఎక్కువగా ఆనుకున్నాడు. కనుకనే దేవుడు ఆయనకి శాంతిని అనుగ్రహించాడు. ఆయన చెప్పినటువంటి మాట 27వ వచనములో మనం చూస్తాం. Behold, I am the Lord, the God of all flesh. Is there anything too hard for me? చూడండి 32:27, యిర్మీయా 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ మాటను బట్టి
ఆయన దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యం మీద ఆయన ఆధారపడి నమ్మి దాని మీద నిలబడి ఉన్నాడు గనుక మనశ్శాంతిని పొందుకున్నాడు. దేవుని యొక్క ఇష్టుడిగా, ప్రవక్తగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే వాగ్దానమును దేవుడు నీకు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. నీ కష్ట నష్టాల్లో, వ్యాధి బాధల్లో ఎప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న వాటికి దిగులు పడకో. బాధ వచ్చినా ప్రార్థన చేయి. ఇర్మియా చేసినటువంటి ప్రార్థన ఆయనకి అనేకమైనటువంటి సమయాల్లో ఓదార్పునిచ్చాయి. నీకు కూడా అలాంటి ఓదార్పుతో దేవుడిని నింపి నీ కష్ట నష్ట సమయాల్లో దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఆయన కొరకై నిన్ను నిలబెట్టి అనేక మంది అన్యజనుల ముందు సంఘబిడలైనటువంటి మిమ్ములను ఆయన ఆశీర్వాదకరముగా నిలబెట్టి దేవుని నమ్మినటువంటి ప్రజలు ఈ విధముగా దీవించబడతారని ఆయన మీ దేవుడుగా, మీరు ఆయన ప్రజలుగా ఉంటూ ఈ లోకములో అనేక మందిని దేవుని యొక్క వెలుగులో మనం అందరము కూడా నడిపిద్దాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక.